ఓవరాల్గా ఇంకేమైనా మార్పులు రావటం బెటరా, ఇది బెస్ట్ స్కీమేనా లేదంటే పాత ప్యాటర్న్ కంటిన్యూ చేయటమే బెటర్ అంటారా? ఐ థింక్ ఫస్ట్లీ ఈ స్కీమ్ ని తొందరపాటుతో అనౌన్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. రెండోది, దిస్ స్కీమ్ హ్యాస్ నాట్ బీన్ ప్రొజెక్టెడ్ వెల్. తొందరపాటు ఎందుకు అంటున్నానంటే లాస్ట్ 3 days మనం చూసాం ఈ స్కీమ్ అనౌన్స్ అయిన తర్వాత యువతలో ఆగ్రహం ఏ విధంగా వచ్చిందో. ఈ ఆగ్రహాన్ని చూసి ది గవర్నమెంట్ ఈస్ చేంజింగ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ లైక్ ఏజ్ లిమిట్ ని వాళ్ళు 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకి పెంచడం. రెండవది, మిగతా డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించడం. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ ప్రకటించడం. ఇవన్నీ చూస్తుంటే దిస్ స్కీమ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఇన్ ఏ హరీ. రెండోది ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ ద స్కీమ్. నౌ వెన్ యూ ప్రొజెక్ట్ ఎ స్కీమ్ యూ హ్యావ్ టు underline the terms and conditions very clearly so that there is no confusion. జనాల్లో ఎటువంటి సందేహాలు లేకుండా ఉండడానికి ఏదైతే స్కీమ్ మనం కొత్తగా ప్రకటిస్తున్నామో దానికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా ప్రకటించి ఉంటే ఇంత ఇబ్బంది జరిగేది కాదు. నౌ వెన్ వి లుక్ ఎట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏ విధంగా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ దీంట్లో క్లియర్ గా లేవు. ఎక్సెప్ట్ ఫర్ 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత 3.5 ఏళ్ళు మీరు సర్వీస్ చేస్తారు. టోటల్ గా 4 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత 25% ని మేము రిటైన్ చేస్తాం, 75% ని మేము రిలీవ్ చేస్తామని చెప్పి అది మాత్రమే చెప్పడం జరిగింది. మిగతా క్లాజెస్ హ్యావ్ నాట్ బీన్ క్లారిఫైడ్ అట్ ఆల్. దీని వలన ఈ దెర్ ఇస్ ఎ టోటల్ కన్ఫ్యూజన్. రెండోది, ఓవరాల్ గా ఇఫ్ వి లుక్ ఎట్ ద స్కీమ్, వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ అవే విత్ ది ప్రీవియస్ స్కీమ్ అండ్ కొత్త స్కీమ్ ని వీళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. ఇన్ దట్ కేస్ వై ఆర్ వి లుకింగ్ ఎట్ ది ఫ్యాన్సీ నేమ్స్ లైక్ అగ్నిపథ్? వై యూ సే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ రిక్రూట్మెంట్ పాలసీ, దెన్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. మీరు చేంజ్ ఇన్ రిక్రూట్మెంట్ పాలసీ చేస్తున్నా 1 సంవత్సరం తర్వాత అంటే దే విల్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్, పీపుల్ విల్ గెట్ యూస్ టు ఇట్. సో విత్ ఇన్ దిస్ 1 year టైం ఈ సాధక బాధకాలు ఏమున్నాయో, ఈ కొత్త రిక్రూట్మెంట్ పాలసీ వలన లాభాలు ఏంటి అనేది వీ షుడ్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ త్రూ ది స్టేక్ హోల్డర్స్, త్రూ ద పీపుల్ హూ హ్యావ్ రిటైర్డ్. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్స్, దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ 2nd generation 3rd generation వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి అవకాశం దొరికి ఉండేది. నౌ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఈ స్కీమ్ వలన వీఆర్ లుకింగ్ అట్ 3 points. వన్ ఈజ్ వయస్సు యావరేజ్ ఏజ్ ని తగ్గించటం, రెండోది పెన్షన్ బిల్లుని తగ్గించటం, మూడోది ఆఫ్టర్ ది రిలీజ్ ఆఫ్ 75% పీపుల్ ఆఫ్టర్ 4 years of service, what will be their choice or what will be the options available to them అనేది మనం ఈ 3 చూడవలసిన అవసరం ఉంది. నాకేం అనిపిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ ఏజ్ కి సంబంధించి యావరేజ్ ఏజ్ ని తగ్గించడం కోసం, రెండోది పెన్షన్ బిల్లుని తగ్గించడం కోసం దే హ్యావ్ లుక్డ్ ఎట్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. బట్ హ్యావ్ వి అసెస్డ్ ఈ సోషల్ ఇంపాక్ట్? ఈ 4 ఏళ్ల తర్వాత 75% మంది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సోషల్ ఇంపాక్ట్ అంటే మన సమాజం మీద వాళ్ళ వలన పడే ప్రభావం ఏంటి అనేది హ్యావ్ వి స్టడీడ్ ఇట్. నౌ 4 ఏళ్ల తర్వాత మనకి you say 40,000 people are recruited today. Out of that 10,000 will be retired. 30,000 మందిని మనం రిలీజ్ చేస్తున్నాం. Now this 30,000 మంది over a period of time it will have a cumulative effect. There will be a number of people, these people will go up in lakhs after some years. Now ఈ lakhs లోకి వెళ్ళిన వాళ్ళని what will be the social impact of these people who are trained in arms, and some of them may get jobs, some of them may not get jobs. Now another important aspect, General Rao is here. Sir, one more aspect I want to mention here is, what do we think about the recruitment of the Gurkha regiments which we have? Mana army lo Gurkha regiments kuda unnayandi. Dantlo a percentage of people are recruited from Nepal. Now what will happen to those people? Total we have almost about 40 battalions of Gurkha regiments. ఈ 4 ఏళ్ల తర్వాత వాళ్ళని మనం రిలీజ్ చేసిన తర్వాత వాట్ అబౌట్ దెమ్?
what will be the impact of those people? Because they are not Indian nationals, they are Nepal nationals. Once they go back to Nepal, what will be the impact? So have we studied all these things before announcing this scheme? రైట్. That is my point. భాషా గారు, ఇది నేషనల్ ఇంటిగ్రిటీ ఆస్పెక్ట్లో కూడా చాలా మంచి స్కీమ్ అంటున్నారు భరత్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పటివరకు జరుగుతున్న ఎత్తు ఒకటి, ఈ 4 నెలల ట్రైనింగ్ అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఈ 4 నెలల ట్రైనింగ్లో కొంత అయిన తర్వాత అందులో ఒక 25% ఎవరైతే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్నారో ఆ 25% కంటిన్యూ అయ్యే వాతావరణం ఉంటుంది కదా అనేది రెండోది. మీరు భయపడుతున్న అంశం ఏంటి సోషల్ ఇంపాక్ట్ మీద అనేది ఒకటైతే, రెండోది త్రివిధ దళాధిపతులు మీడియా సమావేశం పెట్టి ఇప్పుడు చెప్తున్నారు యువ రక్తం అనుభవం అవసరం, అందుకోసమే కొన్ని ఆస్పెక్ట్స్ని మార్చాల్సి వచ్చింది. 1989 నుంచి కూడా ఈ అగ్నిపథ్ని అమల్లోకి తేవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కుదరలేదు అని. అంటే ఈ తరహా స్కీమ్ని See, from the army's perspective, whatever benefits ఈ స్కీమ్ వల్ల ఆర్మీకి ఉపయోగం ఏంటి అనేది ఐఎమ్ షూర్ దే హావ్ స్టడీడ్ ఇట్ వెరీ వెల్. బట్ యాజ్ ఎ ఇన్ఫెంట్రీ ఆఫీసర్ నా కన్సర్న్స్ ఏంటి అంటే, కేవలం 6 మాసాల ట్రైనింగ్ ఒక రా యంగ్ మ్యాన్ కి ఇచ్చి హౌ వెల్ హీ విల్ బి ట్యూన్డ్ ఇన్ టు బికమ్ ఎ రిక్రూట్. ఒకటి, యూ కెన్ ట్యూన్ హిమ్ ఫిజికలీ, దెన్ గివ్ హిమ్ బేసిక్ ట్రైనింగ్. ఆ తర్వాత ఈ రిక్రూట్ ఎవరైతే 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడో, 3.5 ఏళ్ళు, 6 మాసాలు ట్రైనింగ్ అయిపోయింది, తర్వాత 3.5 years he will be serving in the armed forces. He will be a raw recruit, he will be a new draft. What will he learn and what experience will he learn in these 3.5 years? Army operations anevi, it is not like any other private job. These operations are full of risk. These operations require instincts, these operations require experience. So as a infantry officer, I would prefer people to go along with me into operations with 7-8 years of service. వీళ్ళు 3.5 ఏళ్ల సర్వీస్ లో ఆయన ఏం నేర్చుకుంటాడు, హౌ మచ్ టాక్టిక్స్ విల్ హీ లెర్న్, హౌ మచ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ విల్ హీ లెర్న్. సో ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి కన్సిడర్డ్. వన్ ఆస్పెక్ట్. The second aspect, what I was mentioning about the social impact. Now social impact అనేది over a period of time కొన్ని లక్షల మంది సర్వీస్ నుంచి బయటకు వస్తారు. Now while doing this 3.5 years of service, now suppose this boy becomes a battle casualty or he dies in battle, what will happen to him and what will happen to his family? See, josh అనేది ఒకటి, employment అనేది రెండు. See, I can go and I'll be ready to sacrifice my life for the nation, provided there is somebody to look after my family, there is somebody to look after my parents behind. Now, e scheme lo, there is nothing known about what will happen. Suppose a boy who joins as a Agniveer, tomorrow he dies in an operational area, in an operation. What will happen? Will just an insurance will be sufficient to look after his kith and kin? Suppose he becomes a physical casualty, disability అయిపోయింది ఆయనకి, 70%, 80% disability, rest of his life he is disabled. Will some amount of compensation will be enough, or is he to be given disability pension for life? So these things also need to be considered. We cannot just use the youth of this country for a particular purpose and just throw them away. This will have a tremendous social impact subsequently. Right. Second aspect, when I talk about social impact, I spoke about Gurkha regiments గురించి నేను మాట్లాడాను. అవును. Gurkha regiments లో recruitment policy, if there is a change in recruitment policy, I am sure the recruitment policy for those regiments also will be the same. So 75% release in a Gurkhas once they go back to Nepal, it is a very serious concern. Will they be exploited by China? Okay. We must think about it. Right.